గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో కానీ ఒకసారి రెస్పాండ్ అవుతే నేను డౌట్స్ క్లియర్ చేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇండెక్సింగ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో గూగుల్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి స్టార్టింగ్ స్టెప్ నుంచి ఒకసారి రివైండ్ చేద్దాము. సో గూగుల్ అనేది మనం ఏదైతే టర్మ్ అనేది సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసినప్పుడు ఏదైతే వచ్చే రిజల్ట్స్ ని మనకి మిల్లీ సెకండ్స్ లో షో చేస్తుంది. సో అదే వేలో మనకి ఫ్రంట్ ఎండ్ జరిగే వరకు మాత్రమే తెలుసు. అంటే మనం ఏదైతే ఇండెక్సింగ్ ఐ మీన్ టైప్ చేస్తామో అవి వచ్చే రిజల్ట్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. అలా కాకుండా బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్ కోసం కూడా మనం నేర్చుకోవాలి యాజ్ డిజిటల్ మార్కెటర్ గా. సో ఎందుకు నేర్చుకోవాలి అంటే బ్యాక్ ఎండ్ లో జరిగే 4 స్టెప్స్ వెరిఫికేషన్ లోనే మాత్రమే మనం SEO ని యూజ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేస్తే మాత్రమే మనకి గూగుల్ అనేది షో అవుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది 4 స్టెప్స్: క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రైవింగ్ ద రిజల్ట్స్. క్రాలింగ్ మీన్స్ మనది డేటా ఏదైతే ఉందో మనం లైవ్ చేసిన వెంటనే వెబ్సైట్ కానీ మనం ఏదైనా సరే ఒక రీల్ కానీ ఏదైనా సరే మనం రీల్ అనేది కానీ లేదంటే ఒక వెబ్సైట్ కానీ కంటెంట్ ఏదైతే ఉందో మనకి వెబ్సైట్లోనే బ్లాగ్స్ అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదైతే ఉందో మనం పెట్టే వెబ్సైట్లో A to Z మొత్తం అవన్నీ కూడా లింక్స్, పిక్చర్స్, లింక్స్ కానీ లేదంటే మనం పెట్టే ఏదైనా సరే హెడ్డింగ్స్తో మొత్తం ఇమేజెస్ అన్నీ కూడా క్రాలింగ్ అనేది మొత్తం అవన్నీ కూడా స్కాన్ చేసి ఒకసారి రీడౌట్ అనేది కంపల్సరీ చేస్తుంది. పిన్ టు పిన్ మొత్తం A to Z ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అయినాయా లేదా అని చెప్పేసి మొత్తం అవన్నీ కూడా ఒకసారి రీడౌట్ చేయడాన్ని మనం క్రాలింగ్ అంటాం. నెక్స్ట్ స్టెప్ క్రాలింగ్ చేసి నెక్స్ట్ స్టెప్ కి ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ అంటే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ మీన్స్ మనకి ఏదైతే ఉందో డేటాని క్రాలింగ్ చేసిన తర్వాత మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ హెడ్డింగ్స్ కానీ మనం అందులో యూజ్ చేసే కీవర్డ్స్ అంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ, రాజమండ్రి, లేదంటే బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి ఆర్ కాకినాడ, విజయనగరం. సో అలా మనం ఏదైనా ఒక సెర్చ్ ఇంజన్స్లో సెర్చ్ చేసినప్పుడు సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి షో అవుతాయి. సో ఇది హాస్పిటల్స్ అనేది ఒక కేటగిరీ, నెక్స్ట్ కోర్సెస్ అనేది ఒక కేటగిరీ, నెక్స్ట్ ఫుడ్ అనేది ఒక కేటగిరీ. ఫుడ్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేకరీస్లో మనం ఒక బేకరీలోనే చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి కేక్స్, ఒకసారి హాట్, నెక్స్ట్ కూల్ డ్రింక్స్, నెక్స్ట్ కూలింగ్ కేక్, నెక్స్ట్ నార్మల్ కేక్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఓన్లీ బేకరీలోనే ఇన్ని ఉన్నప్పుడు సో అదే విధంగా మనం డిజిటల్ వరల్డ్ రన్ చేస్తున్నప్పుడు డిజిటల్ వరల్డ్లో మనకి క్లాతింగ్ ఒక సైడ్, గ్రాసరీస్ ఒక సైడ్, అలాగే నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో మనకి కోర్సెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది మనకి ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఇండెక్సింగ్ ఏంటి అంటే గూగుల్ ఏం చేస్తుందంటే యూజర్ సెర్చ్ చేసిన వెంటనే మనం ఏదైతే యూజర్ టర్మ్ అనేది యూజ్ చేసి సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసినప్పుడు గూగుల్ అనేది ఈజీగా వెంటనే మనకి షో చేయడానికి ఇండెక్సింగ్ అనేది సపరేట్ సపరేట్ వేస్లో కేటగిరీస్లో మనకి ఆ, అది కేటగిరీస్లో ఏం చేస్తుందంటే సపరేట్ సపరేట్గా డివైడ్ చేస్తుంది ఇండెక్సింగ్ అనేది. ఇండెక్సింగ్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ గూగుల్ సెర్చ్ బాక్స్. ఆఫ్టర్ గూగుల్ బర్డ్స్ ఏం చేస్తాయంటే క్రాలింగ్ అయిన వెంటనే కూడా ఇది క్రాలింగ్ చేస్తుంది. క్రాలింగ్ చేసి ఇది అర్థం చేసుకుంటుంది. ఇది ఏంటంటే ఇది హాస్పిటల్కి సంబంధించిన కేటగిరీ, నెక్స్ట్ ఇది క్లాతింగ్కి సంబంధించిన కేటగిరీ. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఇది డివైడ్ చేసుకొని సో దానికి సంబంధించిన మొత్తం స్టోరేజ్ కానీ సర్వర్లు అనేది సేవ్ చేసుకుని ఉంటుంది.
ఓకే. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ వేలోస్‌లో మీరు కలెక్ట్ చేసిన డేటా ఉందో, సో దాన్ని ఏం చేస్తారు? డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం గ్యాదర్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్‌లో అనేది మన సర్వర్‌లో అనేది స్టోర్ చేసుకుంటాం. సో అదే విధంగా గూగుల్ అనేది కూడా ఏం చేస్తుందంటే కేటగిరీని అది మొత్తం అయన్నీ కూడా యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ వేలో అది మొత్తం అయన్నీ కూడా సర్వర్‌లో అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా ఎందుకు స్టోర్ చేసుకుంటుంది సో ఇలా ఎందుకు షో చేసుకుంటుందంటే యూజర్ సెర్చ్ చేసినప్పుడు వెంటనే రిజల్ట్స్ అనేది మనకి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనకి ఈ 4 స్టెప్స్ చేసి మనకి ఇవ్వాలి కాబట్టి సో డిఫరెంట్ వేలో అది కేటగిరీస్ అనేది మనకి షో చేస్తుంది. ఇండెక్సింగ్ అనేది మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇండెక్సింగ్ అయిపోయింది. ఇండెక్సింగ్ తర్వాత అది ఏం చేస్తుందంటే క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ. సో క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ అనేది ఏంటి? సో మన డేటా ఏదైతే ఉందో అది రిలవెంట్గా ఉందా లేదా మనం సెర్చ్ చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ కానీ రాజమండ్రి అని కానీ సెర్చ్ చేసినప్పుడు సో అది ఏదైతే ఉందో యూజర్ అడిగింది రిలవెంట్గా ఉందా లేదా అనేది చూస్ చేసుకుంటుంది. మొత్తం హాస్పిటల్స్ అన్ని మనం ఒక కేటగిరీలో పెట్టుకుంది గూగుల్. సో ఆ కేటగిరీ మొత్తం మనకు పంపించేస్తే మనకి ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. సో గూగుల్ ఏం చేస్తుందంటే డివైడ్ చేసిన కేటగిరీ ఏదైతే ఉందో మనం ఓన్లీ ఏమడుగుతాం బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ మొత్తం మనకి ఏమైతే డిజిటల్ వరల్డ్‌లో ఉన్నాయో యూఎస్, యూకేలో ఏమున్నాయో అయన్నీ కూడా పంపించేస్తుంది. సో అలా ఏమన్నా మనకి యూజ్ ఉందా? లేదు. మనం అక్కడికెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుంటామా? చేయించుకోం. సో గూగుల్ ఏంటంటే మనం ఏదైతే టర్మ్ అనేది గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ చేస్తామో దానికి రిలవెంట్‌గా ఉన్న కంటెంట్‌ని మాత్రమే దాన్ని మాత్రమే మనకి నెక్స్ట్ స్టెప్‌కనేది అది క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ చేసి సో నెక్స్ట్ స్టెప్‌కనేది వాళ్ళది ప్రాసెస్ చేస్తుంది. సో క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ మీన్స్ చెకింగ్ అది వెబ్సైట్ అయినా ఏదైనా సరే అది యూజర్ అడిగే కంటెంట్‌కి రిలవెంట్‌గా ఉందా లేదా? సో యూజర్ సెర్చ్ చేసే క్వెషన్స్‌కి సో అది రిలవెంట్‌గా ఆన్సర్ ఇస్తుందా లేదా అనేది మాత్రమే చూసుకొని సో నెక్స్ట్ స్టెప్‌కనేది ఫార్వర్డ్ చేస్తుంది. మనం అడిగే దాంట్లో పిక్చర్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, అయన్నీ ఉంటాయి. సో ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న వెబ్సైట్స్ మాత్రమే ఎక్కువ మనకి షో అవుతాయి. ఎందుకు అవుతాయంటే సో కొన్ని వెబ్సైట్ ఉంటాయి. లోడింగ్ అని చెప్పేసి మనం చాలా సార్లు ఏం చేస్తాం సో నెట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకుంటాం. సో అదేంటంటే నెట్ ప్రాబ్లమ్ కాదు. సో వాళ్ళు వెబ్సైట్ చేయించుకున్నప్పుడు సో వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సరైన ప్రాపర్‌గా సాఫ్ట్‌వేర్ అనేది అప్డేట్‌లో లేదు. సో అందుకని ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనకి బఫరింగ్‌లా మొత్తం అలా రౌండ్‌గా తిరిగి సో ఎప్పటికో మనకి షో అవుతుంది. అలా కాకుండా మనం ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అయ్యేలాగా ఉంటే మాత్రమే అది యూజర్ ఫ్రెండ్లీ అనేది మాత్రం చూసుకుంటాం. సో ఇంకోటి మీకు ఆల్రెడీ ఫర్దర్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వెబ్‌సైట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాన్ కోడింగ్‌తో. అది ఫ్రెష్ కంటెంటా కాదా? లేదంటే ఓల్డ్ కంటెంటే గూగుల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుందా అంటే లేదు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండే కంటెంట్ మాత్రమే యూజ్ చేస్తుంది. సో ఫ్రెష్‌గా ఉండే కంటెంట్ అని గూగుల్‌కి ఎలా తెలుసు అంటే, సో మనం ఏదైతే వెబ్‌సైట్‌లో బ్లాగ్స్ అవి క్రియేట్ చేసి మనం అప్డేట్ ఇస్తామో, అప్డేట్ ఇచ్చినప్పుడు గూగుల్‌కి మనం సో నేను ఇలాగ మా వెబ్‌సైట్‌లో ఇంత కంటెంట్ అనేది నేను కొత్తగా అప్‌లోడ్ చేశాను. సో నా వెబ్‌సైట్‌ని స్కాన్ చేసుకో అని చెప్పేసి గూగుల్‌కి అనేది మనం ఒక సైట్ మ్యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఓకే. మా వెబ్‌సైట్‌లో మేము కొత్త టాపిక్ అనేది సో యాడ్ చేసాము. గూగుల్ కొంచెం దీన్ని రీడ్ చేయి అని చెప్పేసారంటే గూగుల్ దాన్ని మనం పంపించే సైట్ మ్యాప్ ద్వారా చేస్తాం. సో సైట్ మ్యాప్ అయన్నీ కూడా ఏంటి అంటే మీకు ఎస్‌ఈఓ అని చెప్పేసి చెప్పాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ క్లాస్ అదే మీకు. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్స్‌లో గూగుల్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది అని చెప్పేసనన్నాను. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఏమైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ స్టెప్‌లోకొస్తాయి. ఈ గూగుల్ అనేది రిలవెన్సీగా ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకొని గూగుల్ అనేది ఫర్దర్ స్టెప్‌కి పంపిస్తుంది. సో ఫర్దర్ స్టెప్ ఏంటంటే మనకు ఓన్లీ షో అయ్యేదేంటి రిట్రైవింగ్ ద రిజల్ట్స్. సో ఇది మాత్రమే మనకి షో అనేది చేస్తుంది.
సో మీకు క్లాసెస్ అవి ఉంటే అది ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. సో క్లాస్ వినలేము అని చెప్పేసి చార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే అది డైరెక్ట్ మీ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో సో వాళ్ళకి మేడమ్స్కి అది ఒకసారి అప్డేట్ ఇచ్చి సో ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఒకసారి కోఆర్డినేట్ అయ్యి ఒకసారి మాట్లాడి ఒకసారి మీరు క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? రిట్రైవింగ్ ద రిజల్ట్స్ ఏంటి అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో మీన్ సెర్చ్ ఇంజిన్కి సో సెర్చ్ ఇంజిన్కి ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ రాజమండ్రి అని కానీ సెర్చ్ చేసినప్పుడు మనకి రిలవెంట్గా వచ్చే ఏదైతే రిజల్ట్స్ ఉందో దాన్ని రిట్రైవింగ్ ద రిజల్ట్స్ అంటారు. రిట్రైవింగ్ ద రిజల్ట్స్ ఏంటంటే మనకి క్రాలింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ ఈ 3 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసి రిట్రైవింగ్ రిజల్ట్స్ మనకి షో అవుతాయి. సో రిట్రైవింగ్ రిజల్ట్స్ అనేది ఏంటంటే మనకి షో అయ్యే రిజల్ట్ మనకి ఏదైతే షో అవుతుందో ఇన్పుట్ దాన్ని మనం రిట్రైవింగ్ ద రిజల్ట్స్ అంటాం. ఏదైతే కాపీ కానీ ఏదైనా కంటెంట్ ఉందో సో అది ఏం చేస్తుందంటే గూగుల్ సో ఎవరైతే ఫస్ట్ పబ్లిష్ చేశారో వాళ్ళ డేట్ అనేది సో వాళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఇన్ని సెకండ్స్లో పబ్లిష్ చేశారు, ఏ ఇయర్ ఏంటి అనేది డేటా అంతా కూడా మనం లైవ్ చేసినప్పుడు గూగుల్ దగ్గర ఉంటుంది. సో గూగుల్ ఏం చేస్తుందంటే సేమ్ కంటెంట్ ఒక దగ్గర ఉంది అంటే సో ఎవరైతే ఫస్ట్ పబ్లిష్ చేశారో వాళ్ళది రియల్ అని చెప్పేసి ఏదైతే మనకి సెకండ్ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఇది ఫేక్ అకౌంట్ అని చెప్పేసి కొన్నిసార్లు గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది వాళ్ళు పర్మనెంట్గా. లేదు అంటే వాళ్ళకి మెయిల్ కానీ సో త్రూ మెయిల్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తుంది. ఓకే వాళ్ళు కంటెంట్ చేంజ్ చేసి కొత్తగా పెట్టారా, ఓకే లేదు అలాగే కంటిన్యూ చేశారు అంటే సో అదేంటంటే గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అలా గూగుల్ అనేది బ్లాక్ చేయకుండా మనం కంటెంట్ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ఏ వెబ్సైట్లో కూడా ఉండకుండా చూసుకొని పెట్టుకోవాలి. సో ఒక 1% 2% వరకు ఓకే. సో అంతకు మించి ఏదైతే ఉందో కంటెంట్ అదంతా కూడా కాపీడ్ అని చెప్పేసి మనకి షో చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ప్రమోషన్స్ దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ క్లాస్ అనేది రిమైండ్ చేయమంటున్నారు. సో ఒకసారి మీరు కూడా వినండి. రిట్రైవింగ్ ద రిజల్ట్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఏది అంటే మనకి ఏదైతే గూగుల్ అనేది గూగుల్ అనేది మనకి షో చేస్తుందో దానికి బ్యాక్ సైడ్లో జరిగే వర్క్ అంతా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ వరకు క్లియర్ కదా? సో కొంతమంది మెంబర్స్ ఏంటంటే ప్రమోషన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మనకి ఒక ప్రొడక్ట్ లాంచ్ అవ్వాలి సో వాళ్ళకి వెబ్సైట్లో లాంచ్ అవ్వాలి అంటే మీ యూజర్స్కి కనిపించేలా వాళ్ళకి అవ్వాలి అని చెప్పేసానంటే మనం మెయిన్ థింగ్స్ 2 థింగ్స్ కావాలి అని చెప్పేసి చెప్పు ఏ వెబ్సైట్కి అయినా సరే. సో మీరు ఏది రన్ చేయాలన్నా డిజిటల్ మార్కెటింగ్లో కంపల్సరీ ఒక 2 థింగ్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చి క్రియేషన్, సెకండ్ వన్ వచ్చి ప్రమోషన్స్. సో క్రియేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి క్రియేషన్స్. క్రియేషన్స్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ కానీ సో మనకి సంబంధించి పోస్టర్ కానీ రీల్ కానీ సో మనం క్రియేటివ్గా మనం యూజర్స్ అట్రాక్ట్ అయ్యేలాగా మనం ఏదైతే మనం వర్క్ చేసి మనం సబ్మిట్ చేస్తామో దాన్ని క్రియేషన్స్ అని అంటారు. సో కంటెంట్ కానీ డిజైన్స్ కానీ సో ఏదైనా సరే ఒక ప్రమోషన్ కోసం యూజ్ చేసేది ఏదైనా సరే మనం యూజర్స్కి అట్రాక్టివ్గా మాత్రమే క్రియేట్ చేసి దాన్ని మనం ప్రమోట్ అనేది చేస్తాం. సో అది మనకి ఎలా అంటే సోషల్ మీడియా పోస్టులు కానీ యాడ్స్ కానీ డిజైన్స్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ లోగోస్ కూడా మనం కొంతమందికి వాళ్ళ లెటర్స్తో కలిపి లోగోస్ కానీ
సో అలా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసారంటే ఇక్కడ చూస్తే ఈ సింబల్ ఇదేంటి అంటే ఆ అనే లెటర్, ఆ అనే లెటర్లో అమరావతి అని చెప్పేసి సో ఇలా క్రియేట్ చేసుకున్నారు. సో ఇలా లోగోస్తో కూడా కొంతమంది లోగోస్ చూస్తే సో ఇది ఈ కంపెనీకి సంబంధించింది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం. సో అలా ఐడెంటిఫై ఎందుకు చేస్తామంటే ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ అనేది ఏదైతే మార్కెటింగ్లో ఉందో సో ఆల్రెడీ సో టాప్‌లో ఉంది అని చెప్పేసి కొంచెం మనం ఐడెంటికల్‌గా చేయబోతున్నాం. అలాగే మనకి బ్లాగ్స్ కానీ, లోగోస్ కానీ, సో ఏదైనా సరే వెబ్‌సైట్స్ కానీ, ఏదైనా సరే మినిమమ్ క్రియేషన్ లేకుండా మనం ప్రమోషన్ అనేది చేయలేము. సో అలా క్రియేషన్, ప్రమోషన్ లేకుండా మనం ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో చూసుకున్నా కూడా మనం చేయలేము. సో పాంప్లెట్స్ ఉన్నాయి. సో పాంప్లెట్స్ కూడా చేయాలి. సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సో దానికి ఏదైతే ఉందో సో వాళ్ళ పాంప్లెట్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ కానీ, డేట్స్ కానీ, ఆఫర్స్ కానీ, అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక వేలో అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. సో అలా ఎందుకు క్రియేట్ చేసుకుంటారంటే యూజర్‌ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఆఫర్స్ అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఆఫర్స్ అని పెడతారు. సో ఆఫర్స్ అంటే మనం ఆఫర్స్‌లో ఎళ్లి షాపింగ్ చేస్తాం. సో ఆఫర్స్‌లో అలా ఎందుకు పెడతారంటే వాళ్ళు బ్రాండ్ ప్రమోటింగ్ కోసం గాని ఏదైతే ఉందో వాళ్ళకి తక్కువ కాస్ట్‌లో కొంచెం క్వాలిటీ లేకుండా మాత్రమే ఉన్నాయి మాత్రమే వాళ్ళు ఆఫర్స్‌లో అనేది మనం పెడతాం. ఈ బిజినెస్‌కి కూడా వాళ్ళు బిజినెస్ చేశారంటే ఒక్క ప్రొడక్ట్ వాళ్ళ షాప్ నుంచి యూజర్స్ దగ్గరికి వెళ్ళింది, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిందంటే సో ఏదైనా ఉంది అంటే అది మినిమమ్ వాళ్ళకి ఈ బిజినెసర్‌కి యూజ్ లేకుండా యూజర్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్సే ఉండదు. సో వాళ్ళు ఎంతో కొంత వాళ్ళేంటంటే ఇలా బ్రాండ్ ప్రమోటింగ్ కోసం చ చేయొచ్చు. సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అనేది ఉంటుంది. సో ఇలా మనం డ్రెసెస్ గాని ఏమన్నా చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఆఫర్స్. అంటే ఫెస్టివల్ సీజన్. సో ఫెస్టివల్ సీజన్స్‌లో వాళ్ళు ఒక్కో షాప్ చూసి ఇంకో షాప్ వాళ్ళు ఎందుకు ఆఫర్స్ పెడతారంటే సో మనం వెళ్లి బై చేసుకుంటాం. సో ఈ డ్రెసెస్ అని చెప్పేసి బై చేసుకుంటాం. ఆఫర్స్‌లో ఇంత తక్కువకొచ్చినాయని చెప్పేసి మన ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్ కానీ, మన పక్కింటి వాళ్ళకి కానీ సో ఎవరికైనా చెప్తాం. వాళ్ళకి ఏం చెప్తాం? సో ఈ పలానా షాప్‌లో కొన్నాం. సౌత్ ఇండియాలో కొన్నాం. సో ఇలా కొన్నాం. ఈ షాప్‌లో కొన్నాం అని చెప్పేసి చెప్తే వాళ్ళేం చేస్తారు? సో ఇలా బాగున్నాయి క్లాత్స్ అవి బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ షాప్‌కే వెళ్లి బై చేసుకునేలాగా సో వాళ్ళేంటి అనేది ఆఫర్స్ అనేది మెన్షన్ చేసి చెప్తారు. సో ఏ బిజినెస్ అయినా మినిమమ్ 2 థింగ్స్‌లో మాత్రమే జరుగుతాయి. అది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అయినా సరే, మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో అయినా సరే మినిమమ్ 2 థింగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి క్రియేషన్. సెకండ్ వన్ వచ్చి ప్రమోషన్. క్రియేషన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. సోషల్ మీడియా కానీ సో ఏదైనా సరే మనం యూజర్స్‌కి అట్రాక్ట్ చేసేలాగా మనం ఒక వెబ్‌సైట్ కానీ, ఒక రీల్ కానీ, బ్యానర్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనం ఒక వేలో క్రియేషన్ అనేది చేసుకోవాలి. సో, క్రియేషన్ అనేది ఎందుకు చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను బ్రాండ్ ప్రమోషన్ కోసం. సో, బ్రాండ్ ప్రమోషన్ అయితే ఆటోమేటిక్‌గా సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, సేల్స్ అనేది ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్‌గా సో, బిజినెస్ బ్రాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో, వాళ్ళకి సేల్స్ పెరిగితే సో, వాళ్ళేంటంటే ఇంకో బ్రాంచెస్ అది బ్రాంచ్ అది ఓపెన్ చేయడానికి సో, వాళ్ళకంటే ఏంటంటే బిజినెస్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళేంటంటే పీపుల్ అనేది మోర్ అట్రాక్ట్ అయ్యేది క్రియేషన్‌కి మాత్రమే. సో, అది ఎంత క్రియేషన్‌గా ఉండాల్సిందనేది ఒకటి మనమన్నా చెప్పుకోవచ్చు యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా. సో, మాకిలా పోస్టర్ కావాలి. సో, ఇలా రీల్ కావాలి అని చెప్పేసి మనం ఏదైతే ట్రెండింగ్ అనేది యూజ్ చేస్తామో, సో, దాన్ని మాకు ఈ వేలో కావాలని చెప్పేసి మనమన్నా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా మనకి డిజైనర్స్ కానీ సో, ఎవరైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే సో, వాళ్ళకన్నా చెప్పి మనం డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేయించుకోవచ్చు. అండ్ మనకి క్రియేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేదేంటంటే ప్రమోషన్. సో, ఈ ప్రమోషన్‌లో ఏంటి అంటే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో మనకి ప్రమోషన్స్ అనేది జరుగుతాయి. సో, ఎందుకు ఈ ప్రమోషన్స్ జరగాలి అంటే, మనం ఏదైతే ఉందో ప్రొడక్ట్ కానీ, ఏదైతే ఉందో సర్వీస్ కానీ, సో, అది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడానికి మిడిల్‌లో ఉండేదేంటి మాత్రమే ఓన్లీ ప్రమోషన్. ఈ ప్రమోషన్‌లో మనకు పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది. ఆర్గానిక్‌గా వెళ్ళడానికి కూడా మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో, దానికోసం మళ్ళీ మనం ఫర్దర్‌గా మాట్లాడుకోవచ్చు. సో, ప్రమోషన్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. సో, మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా చేయండి. సో, మెయిన్ థింగ్ దేనికోసం చేస్తామంటే, ఒక బ్రాండ్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రమే. అంటే వాళ్ళకి సేల్స్ అది ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళకేంటంటే ఇంట్రెస్ట్ పెరగాలి. సో, ఈ బిజినెస్ అనేది ఉంది. సో, ఈ షాప్‌లో బావుంది అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా, వాళ్ళకి బ్రాండ్ అవేర్‌నెస్ అనేది వాళ్ళకి మనం ప్రమోట్ చేసేలాగా.
వాళ్ళకి ఏంటంటే రీచబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. కొంతమంది యాడ్స్ ఆఫర్స్ పెడతారు. యాడ్స్ అది రన్ చేస్తారు. ఎందుకు యాడ్స్ అని రన్ చేస్తారంటే సో, సో మెనీ పీపుల్ ఆ యాడ్ అనేది రీచ్ అయ్యి సో వాళ్ళు షాప్‌కొచ్చి వాళ్ళ ఏదైతే ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఉందో వాళ్ళనేది వాళ్ళు బై చేసుకోవాలని చెప్పేసి. మనకి ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే సేల్స్ వస్తాయి. లేదు అంటే మనకి ఎంక్వైరీస్ రూపంలో కూడా మనం ఎంక్వైరీస్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అదే వేలో మనకి ఆర్గానిక్‌గా నెక్స్ట్ పెయిడ్‌లో కూడా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ప్రమోషన్‌లో. సో, ఆర్గానిక్ అంటే మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది షో అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి మన ఏదైతే బిజినెస్ ఉందో అది ట్రస్టబుల్ అని చెప్పేసి చూస్తాం. ఎక్కువ మంది యాడ్స్ పెడతారు. అది ట్రస్టే. సో, వాళ్ళు ఎందుకు పెడతారంటే వాళ్ళ ఆఫర్స్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే సో, వాళ్ళకి రీచబిలిటీ హైగా ఉండాలని చెప్పేసి పెయిడ్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనకి కొంచెం ఆర్గానిక్ ఏంటంటే లో నుంచి సో, అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో, పెయిడ్ మార్కెటింగ్ ఏంటంటే మనకెప్పుడు మనీ అయిపోతే అప్పుడు యాడ్ స్టాప్ అయిపోతుంది. ఒక్క యూజర్ కూడా మనకి యాడ్ అనేది షో అవ్వదు. ఆర్గానిక్ ఏంటంటే మనం యాడ్ రన్ చేయకపోయినా సో మనీ 1 రూపీ కూడా మనం పే చేయకపోయినా మనది బ్రాండింగ్ అనేది సో అలా ఇంప్రూవ్ అవుతుంది. లీడ్స్ మనకి ఏంటంటే లో నుంచే మనకి స్టార్ట్ అవుతాయి. ఒక్క మీరు ఎస్ఈఓ స్టార్ట్ చేశారు అంటే ఏ క్లయింట్ కన్నా ఫస్ట్ చెప్పేది మీకు ఎస్ఈఓ వర్కౌట్ అవ్వాలంటే మినిమం ఒక 4 to 6 months ఇంప్రూవ్ అవ్వాలి సార్. సో ఇంప్రూవ్ అయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్పాలి. సో ఇలా ఎందుకు మీకు అంత టైం కావాలి అని చెప్పేసానంటే సో ఇది మేము చేసేది ఆర్గానిక్ సార్. సో ఆర్గానిక్ ఏంటి అంటే మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తుంది సార్. మీరు మనీ అనేది అస్తమానం యూజ్ చేయక్కర్లేదు. సో వీళ్ళు ఏంటి అంటే లోగా మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. సో మాకు ఏంటంటే మాకు ఇన్ టైంలోనే రిజల్ట్స్ కావాలంటే వాళ్ళు పెయిడ్ మార్కెటింగ్ యూజ్ చేసుకోండి సార్. సో మీకు ఇదేంటంటే అలా మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఏంటి అంటే రిజల్ట్స్ అనేది కూడా ఇన్ టైంలో మీకు షో అవుతాయి. సో మీరు ఎప్పుడైతే మీరు మనీ సెండ్ చేయడం మానేస్తారో మీకు ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో రిజల్ట్స్ అనేది కనిపించదు. సేల్స్ అనేవి రావు. సో ఆర్గానిక్‌గా మీకిలా యూజ్ ఉంటుంది. సో పెయిడ్‌లో మీకిలా యూజ్ ఉంటుంది సార్ అని చెప్పేసి చెప్పాలి. సో ఎక్కువ మీరు క్లయింట్స్‌కి మెయిన్ మెన్షన్ చేసి కంపల్సరీ చెప్పాలి. ఆర్గానిక్ చూజ్ చేసుకున్నారంటే సో 4-6 మంత్స్ టైం పడుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే బెస్ట్ చాయిస్ ఇన్ బిజినెస్ గ్రోత్ సార్ అని చెప్పేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంలో కూడా క్లయింట్స్ అనేది ఉంటారు. మీకు పెయిడ్ మార్కెటింగ్‌లో మీకు ఐడియా ఉంది. సో పెయిడ్ మార్కెటింగ్ అంటే ఇలా గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సో ఏదైనా సరే మీరు యాడ్ రన్ చేసినప్పుడు సో మనం ఏ మనీ అయితే పే చేస్తామో అది పెయిడ్ మార్కెటింగ్‌లోకి వస్తుంది. ఆర్గానిక్ అంటే వితౌట్ పేమెంట్ మనం చేసే ఏదైతే ప్రమోషన్ ఉంటుందో దాన్ని మనం ఆర్గానిక్ మార్కెటింగ్ అంటాం. పెయిడ్ అంటే మనం గూగుల్‌లో గానీ, ఫేస్‌బుక్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కానీ మనం యూజ్ చేస్తామో దాన్ని పెయిడ్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటాం. మన ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటే స్పాన్సర్డ్ అని చెప్పేసి సో కిందేంటంటే ఒక బాక్స్‌లా ఓపెన్ అవుతది. అదేంటంటే క్లిక్ చేసిన వెంటనే ఇన్‌స్టాలని కానీ, లేదు అంటే వాళ్ళకి డైరెక్ట్‌గా మెసేజ్ చేసేలాగా కానీ సో వాళ్ళలా పెట్టుకుంటారు. సో అయన్నీ ఏంటంటే పెయిడ్ మార్కెటింగ్‌లోకొస్తాయి. సో వాళ్ళకి ఇన్ టైమ్ రిజల్ట్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు చూజ్ చేసుకొని పెయిడ్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఆర్గానిక్ నెక్స్ట్ పెయిడ్. ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ పెయిడ్ మార్కెటింగ్‌లోకి వస్తే ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్. మనం ఏదైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తామో ఆ గూగుల్స్ అన్నిటిని కూడా మనం సెర్చ్ ఇంజిన్స్ అని చెప్పేసి అంటాం. సో సెర్చ్ ఇంజిన్స్‌ని మనం ఏదైతే ఆర్గానిక్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటామో ఆప్టిమైజ్ అంటే మనం గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యి కరెక్ట్‌గా మనం ఏదైతే ప్రాపర్‌గా ప్రమోషన్ చేస్తామో దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో అది ఇదే సెర్చ్ ఇంజిన్‌ని మనం పెయిడ్‌లో కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే
మనం ఏదైతే మనీ యూజ్ చేసి చేస్తామో దాన్ని మార్కెటింగ్ అని చెప్పేసి అంటాం. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మీకు మార్కెటింగ్ అనేది మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో, మనం మార్కెట్‌కి వెళ్తాం. సో, మార్కెట్‌కి వెళ్తే ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మనం బై చేసుకుంటాం. వాళ్ళు ఎక్కడి నుంచి చేసుకుంటారు? వాళ్ళు ఫర్దర్‌గా ఉన్న ఏదైతే ఉందో వాళ్ళు లిమిటెడ్‌గా తెచ్చుకొని వాళ్ళనేది స్టాక్ అనేది తెచ్చుకుంటారు. సో, అక్కడ ఏంటంటే ఇద్దరికీ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళేంటంటే వాళ్ళు వాళ్ళ పైన ద్వారా ఎవరి ద్వారా ఉంటారో వాళ్ళ ద్వారా నుంచి మనకి ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని ఏదైతే ఉంటుందో వాళ్ళు తెచ్చుకొని మనకి ఏం చేస్తున్నారంటే మార్కెట్‌లో సేల్ చేస్తున్నారు. సో, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికెళ్ళి మనం బై చేసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ మనకి జరిగేదేంటంటే మార్కెటింగే. అలాగని మనం ఆర్గానిక్ మార్కెటింగ్ అని చెప్పేసి అనం. సో, ఆర్గానిక్ ఏంటంటే మనం మనీ లేకుండా ప్రమోట్ చేసుకుంటాం. త్రూ ఎలాగా? డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే మీరు ఇంటర్నెట్ బేస్ చేసి ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే యూజ్ చేస్తారో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని మాత్రమే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ ఎస్ఎంఓ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్. ఎస్ఎంఓ అంటే మనం రెగ్యులర్‌గా మనం పోస్ట్ చేసుకునేది ఏదైతే ఉంటుందో పోస్ట్ కానీ, రీల్ కానీ సో, అయన్నీ కూడా మనం ఆర్గానిక్ అనేది మనం పే చేసుకుంటాం. ఆర్గానిక్ అనేది మనం పోస్ట్ చేసుకుంటాం. అంటే మనం ఇప్పుడు కొంతమంది ఇన్‌స్టాగ్రామ్స్ అవి యూజ్ చేస్తారు. ఫేస్‌బుక్స్ అవి యూజ్ చేస్తారు. సో, వాళ్ళేంటంటే నార్మల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌కి అది ఉన్న ఫాలోవర్స్‌తోనే వాళ్ళకేదైనా రీల్ గాని, పోస్ట్ కానీ నచ్చితే వాళ్ళేం చేస్తారు సో, ఇలా వెళ్ళాము. సో, ఈ ట్రిప్ వెళ్ళాము అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్‌తో, ఫ్రెండ్స్‌తో ఇలా వెళ్ళాము అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాం. సో, మన స్టోరీస్ కానీ, పోస్టింగ్స్ గానీ, సో, ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం నార్మల్‌గా పెట్టుకుంటాం. స్పాన్సర్డ్ అండ్ యాడ్స్ అని చెప్పేసి రన్ చేయకుండా ఉండేది ఆర్గానిక్ సోషల్ మీడియాలో కూడా. ఇదేంటంటే ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. యూజింగ్ ఎనీ ఇంటర్నెట్ మనం బేస్ చేసుకొని ఏదైనా సరే మనం నార్మల్‌గా పోస్ట్ చేసేది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. స్టోరీస్ అవన్నీ పెట్టుకుంటాం. అది మనం డబ్బులేం పే చేయకుండానే పెట్టుకుంటాం. దేని ద్వారా పెట్టుకుంటాం? ఇంటర్నెట్. ఇంటర్నెట్ బేస్ చేసుకొని మాత్రమే మనం ఫ్రీగా ఆప్టిమైజ్ చేసుకొని స్టోరీస్ అవి పెట్టుకుంటాం. సో, అది కూడా మనకి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లోకొస్తుంది. ఎస్ఎంఎం అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఇన్‌స్టాలో డైరెక్ట్ చాట్ చేసుకోవడానికి గాని, సో, ఏదైతే మనకి స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తాయో అది ఎస్ఎంఎంకుంటుంది. మీరు జాబ్స్‌కి వెళ్ళినా సరే మీకెక్కువ రోల్స్ ఏముంటాయంటే ఎస్‌ఈఓ. ఇదేంటంటే మీకు చాలా పెద్ద ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎస్‌ఈఓ అనేది చూజ్ చేసుకొని చేస్తారు. ఫస్ట్ మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటే ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనం జాయిన్ అయ్యి అట్‌లీస్ట్ ఒక 2 ఇయర్స్ అన్నా మనం అన్నిట్ల మీద వర్క్ చేస్తే మాత్రమే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ స్టెప్‌కనేది మనం వెళ్తాం. కొంతమందేంటంటే కంపెనీస్‌లో మాకు ఓన్లీ ఎస్‌ఈఓ వద్దు. ఎస్ఎంఎం చాలు అంటే, అంటే వాళ్ళు సోషల్ మీడియా ఏదైతే ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏంటంటే డైలీ పోస్టింగ్స్ గానీ, స్టోరీస్ కానీ, యాడ్స్ అది రన్ చేయడం గానీ, సో మాకు ఓన్లీ ఎస్ఎంఎం క్యాండిడేట్ అయితే చాలు అని చెప్పేసారంటారు. అప్పుడు మీరేం చేయాలి? సో నాకు ఎస్‌ఈఓ హ్యాండిల్ చేయడం వచ్చు, ఎస్ఎంఎం హ్యాండిల్ చేయడం వచ్చు. సో నేను సోషల్ మీడియా కూడా హ్యాండిల్ చేస్తాను. సో హ్యాండిల్ చేస్తూ నేను ఎస్‌ఈఓ చేసుకుంటాను. మాకు ఓన్లీ ఎస్ఎంఎం కావాలంటే ఓకే. నాకు అది బావచ్చు అని చెప్పేసి మీరు ఎస్ఎంఎంఓకి ఫర్దర్‌గా మీరు ఓన్లీ ఎస్ఎంఎం అంటే ఇంకా ఎస్‌ఈఓ గాని, ఎస్ఎంఓ నెక్స్ట్ ఎస్ఎంఎం మాత్రమే యూజ్ చేసుకొని మీరు జాబ్ రోల్స్ అనేది అటెండ్ అవ్వచ్చు. చాలా మంది కంపెనీస్ అడిగేది ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉన్నది ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అనేది ఎక్కువ అడుగుతారు. దాని తర్వాత ఎస్‌ఈఓ అనేది మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎస్‌ఈఎం కూడా యూజ్ ఉంటుంది. కాపోతే అది ఎక్కువ చాలా మంది ఎవరైతే ఉంటారో కొంచెం హై ప్రొఫైల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిటీ వచ్చింది కదా?
ఒక క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. గూగుల్ యాడ్స్ వరకు గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది అక్కడ వరకు మనకి క్లాసెస్ అయ్యాయి. ఓకే. గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనకి క్లారిటీ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే స్నిప్పెట్. మీకు ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్నిప్పెట్ అంటే ఏదైతే లింక్ ఉంటుందో, లింక్ మీన్స్ మనం ఇలా క్లిక్ చేయగానే ఏదైతే వెళ్తుందో దాన్ని లింక్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే టైటిల్, నెక్స్ట్ వచ్చి మెటా డిస్క్రిప్షన్. సో ఈ మూడు ఏదైతే కంప్లీట్ గా ఉంటుందో మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా ఇది ఏంటంటే మీకు జస్ట్ డైల్ అని చెప్పాను, అంటే బ్యాక్ లింక్స్ అవి రావడానికి. వాళ్ళు ఏంటంటే సో మనీ ఇచ్చి మాకు ఎలా కావాలని చెప్పేసి బ్యాంక్ లింక్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని వాళ్ళు చేస్తారు. సో మీరు ఏ వెబ్సైట్ సెర్చ్ చేసినా సరే, సెర్చ్ ఇంజిన్స్లో, గూగుల్లో ఈ మూడు అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ మూడు లేకుండా ఏది మనకి షో అవ్వదు. సో కంపల్సరీ మనకి ఈ మూడు అనేది కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి వాటిని ఏమంటే అంటే మనం స్నిప్పెట్స్ అని చెప్పేసి అని అంటాం. సో స్నిప్పెట్స్ అంటే స్నిప్పెట్స్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ గూగుల్ షోస్ ద టాప్ రిజల్ట్స్, సెర్చ్ రిజల్ట్స్. సో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అంటే నేను బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి అని కొడితే సో అని చెప్పేసి అంటే అమరావతి అనేది టాప్లో ఉంది. సో మీకు అది చూపించాను. సో ఏంటంటే మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించి కింద మీకు 3 లైన్స్ ఉన్నాయి మెటా డిస్క్రిప్షన్. అది ఏదైతే ఉందో అందులో మనకి దేనికైతే మనం సెర్చ్ ఇంజిన్స్ మనం సెర్చ్ చేస్తున్నామో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి టైటిల్లో ఉంటుంది. నెక్స్ట్ అనేది మనకి మెటాలో అనేది కూడా మనం చూస్ చేసుకొని రావడానికి, అంటే గూగుల్ మనం సెర్చ్ చేసినప్పుడు రావడానికి మాత్రమే మనకి ఒక టైప్, అంటే ఒక సింపుల్ వేలో చెప్పాలంటే సో మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నాను, సో ఆ వెబ్సైట్లో ఉంటుంది అనేది షో అవ్వడానికి మనకి ఈ పార్ట్స్ అనేది మనకి గూగుల్ అనేది షో చేస్తుంది. సో ఈ గూగుల్ అనేది అందుకే మనకి 3 మెయిన్ పార్ట్స్ అని చెప్పేసి అన్నాను. సో గూగుల్ అందుకే ఈ 3 పార్ట్స్ అనేది మెయిన్ రోల్ అని చెప్పేసి అని అన్నాను. సో ఈ మెయిన్ రోల్లో మీరు సో మీకు టైటిల్, లింక్, మెటా అనేది మనకి ఈ మూడు కూడా కలిపితే మాత్రమే మనకి స్నిప్పెట్స్ అని చెప్పేసి అని అంటారు. ఈ స్నిప్పెట్స్ లోనే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ లో మనకి స్నిప్పెట్స్ అనేవి ఉన్నాయి. స్నిప్పెట్స్ అంటే అందరికీ క్లారిటీ వచ్చింది కదా. మీకు నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో మీకు ఏంటంటే ఇవన్నీ కూడా మొత్తం బేసిక్. సో ఈ బేసిక్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతే మీకు పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేస్తాను మీ గ్రూప్లో. నెక్స్ట్ స్నిప్పెట్స్ అంటే ఓకే, 3 కంపల్సరీ ఉండాలి. లింక్ అంటే యూఆర్ఎల్, మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే దాన్ని లింక్ అని చెప్పేసి కానీ లేదా యూఆర్ఎల్ అని కానీ మనం అంటాం. ఈ స్నిప్పెట్స్ లోనే మనకి డిఫరెంట్ టైప్స్ లో మనకి స్నిప్పెట్స్ అనేది ఉంటాయి. సో ఈ స్నిప్పెట్స్ ఏంటంటే నార్మల్ స్నిప్పెట్స్ అంటే ఇప్పుడు మీకు చూపించాను. సో ఏదైతే షో అవుతుందో వెబ్సైట్ టైటిల్ కానీ, లింక్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, సో ఏదైతే ఈ మూడు ఉంటాయో దాన్ని మనం బేసిక్ స్నిప్పెట్ అని చెప్పేసి అంటాం. మనం గూగుల్ అనేది సో ఎనీ వేలో మనకి యూజ్ చేసేది ఈ 3 అనేది కంపల్సరీ. మీరు రిచ్ స్నిప్పెట్ యూజ్ చేసినా సరే, ఏదైనా సరే ఈ మూడు కంపల్సరీ అనేది మీకు నార్మల్ స్నిప్పెట్స్ లో అనేది మనకి యూజ్ చేస్తాం. సో మీకు నార్మల్ స్నిప్పెట్స్ అంటే షో వెబ్సైట్ టైటిల్, మనకి వెబ్సైట్ టైటిల్ అనేది మనకి కనిపించింది. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ లింక్, నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ అనేది కూడా కనిపించింది.
నెక్స్ట్ వచ్చి రిచ్ స్నిప్పెట్. నార్మల్ స్నిప్పెట్స్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా. ఏ త్రీ అయితే ఉంటాయో అవన్నీ కూడా మీకు నార్మల్ స్నిప్పెట్స్. లింక్, మెటా, సారీ టైటిల్. సో ఏదైతే ఉందో ఇది టైటిల్, ఇది ఏదైతే ఉందో అది లింక్, నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో అది మెటా. సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ఏమంటారంటే స్నిప్పెట్స్ అని చెప్పేసి అని అంటాం. సో మనకి సర్ప్, మీకు ఆల్రెడీ చెప్పాను సర్ప్ అంటే. సో సర్ప్ అంటే ఎవరైనా చెప్తారా? సర్ప్ అంటే ఐడియా ఉందా అందరికి? రెస్పాండ్ అవ్వండి. ఎస్, రైట్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మనకి ఏదైతే కనిపిస్తుందో, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనకు ఉంటాయి. స్నిప్పెట్. సో ఇదొక స్నిప్పెట్. స్నిప్పెట్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్లో మనకి స్నిప్పెట్స్ అయిన ఉన్నాయి, మనకి షో అవుతాయి. ఎక్కడ షో అవుతాయి అంటే సర్ప్లో, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో అనేది మనకి షో అవుతాయి. మనకి నెక్స్ట్ రిచ్ స్నిప్పెట్స్ అంటే ఎక్స్ప్లెయిన్. రిచ్ స్నిప్పెట్స్ అంటే మనకి వెబ్సైట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో, రేటింగ్స్ కానీ, ప్రైజెస్ కానీ, రివ్యూస్ కానీ, ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ. సో మనం కొన్నిసార్లు సెర్చ్ చేస్తాం. సో వాళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్, రివ్యూస్ మొత్తం అవన్నీ కూడా మనకి సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ కింద కనిపిస్తుంది. సో అవుట్పుట్ కింద ఎలా కనిపిస్తుంది అంటే అది రిచ్ స్నిప్పెట్స్. సో కొంతమంది వెబ్సైట్ లోపలికి వెళ్ళకుండా మాకు ఫోన్ నెంబర్ కావాలంటే వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు కింద. రిచ్ స్నిప్పెట్స్ లో ఏదైతే నార్మల్ స్నిప్పెట్స్ అందరికి నార్మల్ గా ఉంటుంది. కొన్ని రిచ్ స్నిప్పెట్స్ అనేది కొంతమందికి మాత్రమే వాళ్ళు పెట్టుకునే వెబ్సైట్స్ బట్టి ఉంటుంది. సో రిచ్ స్నిప్పెట్స్ అనేది ఆల్మోస్ట్ అందరూ పెట్టుకోవచ్చు, కానీ కొంతమంది మాత్రం ప్రిఫర్ చేస్తారు. సో ఇలా ఏంటంటే ఎందుకు అని అంటే, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ పెట్టామంటే మనం వెబ్సైట్ లోపలికి వెళ్ళి సో వాళ్ళ టైం అనేది స్పెండ్ చేయరు. సో వాళ్ళు ఎలా ఎందుకు చేయరు అంటే, మనకు కావాల్సింది ఆల్రెడీ ఫ్రంట్ కదా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ అక్కడ షో అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే చూసుకొని లైక్ తీసుకొని సో వెబ్సైట్లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా రిచ్ స్నిప్పెట్ని కొంచెం ప్రిఫర్ చేయరు. సో వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఉండదు. సో వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఎక్కువ మనకి జనరేట్ అయిందంటే, సో చాలా మంది యూజర్స్ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో ఉండి ఎక్కువ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. సో గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో యూజర్స్కి గుడ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తేనే కదా బెస్ట్ అని చెప్పేసి గూగుల్ అనేది ఏదైనా మనం సెర్చ్ చేసినా సరే సో ఇది బెస్ట్ కదా అని చెప్పేసి మనని ఫస్ట్ పొజిషన్లో పెట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీకు రేటింగ్స్, ప్రైజెస్, రివ్యూస్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ అనేది చూస్తాను. చూసారా, మీరు ఏం సెర్చ్ చేసినా సరే కంపల్సరీ త్రీ థింగ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో రిచెస్ పైప్స్.
సో మీకు రిచ్ స్నిప్పెట్స్ అంటే వెబ్సైట్లో ఇప్పుడు చాలా మంది చాలా తక్కువ మంది పెట్టుకుంటున్నారు. సో మీకు అది ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసారంటే సో చూసారా ఇక్కడ హాస్పిటల్ సమ్మరీ హాస్పిటల్ అని చెప్పేసి సో ఎవరైతే వాళ్ళకి స్నిప్పెట్ అనేది యూజ్ చేస్తారు కానీ రిచ్ స్నిప్పెట్స్ అంటే ఇలాగ బ్లాక్స్ వైజ్ సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద అటాచ్ చేసుకుంటారని చెప్పాను. సో ఇలాగ కింద ఏదైతే ఉన్నాయి ఈ బ్లాక్స్ ఏమి ఇలాగ అటాచ్ చేసుకుంటారు. సో ఇలా ఈ ఇదంతటిని ఏమంటారంటే పై దాన్ని నార్మల్ స్నిప్పెట్స్ అంటారు. సో ఈ స్నిప్పెట్ కింద సో ఇలా షో అయ్యేదాన్ని ఏమి అంటారంటే రిచ్ స్నిప్పెట్ అని చెప్పేసి అని అంటారు. సో క్లారిటీ కదా అందులో మనకి ఏంటంటే రేటింగ్ ప్రైజెస్ రివ్యూస్ కావాలంటే సో వెంటనే క్లిక్ చేసి అలాగా నెక్స్ట్ కుకింగ్ కావాలంటే మనకి ఏదైనా సరే ఏ కేటగిరీ కావాలన్నా మనం కేటగిరీ అనేది మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాలెడ్జ్ గ్రాఫ్ నెక్స్ట్ నాలెడ్జ్ నెక్స్ట్ ఇది కాబట్టి సో ఇప్పుడు వరకు జరిగే క్లాసులో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మీకు నోట్స్ అనేది మీకు ఏదైతే బేసిక్స్ ఏదైతే ఉందో సో అదంతా కూడా నేను మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నోట్స్ పీడిఎఫ్ కాకుండా మీకు కాన్సెప్ట్లో కానీ ఏదైనా అర్థం కాకపోవడానికి ఉంటే ఒకసారి మీరే మొత్తం ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. సో మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే క్లారిటీ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ అంతా కూడా మనకి ఎస్సీఓ స్టార్ట్ అవుతుంది. సో అదంతా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ అనేది మొత్తం మీరు ప్రాపర్గా నేర్చుకోకపోతే ఎస్సీఓలో మీకు చాలా టఫ్గా ఉంటుంది. సో మీకు టాపిక్స్ ఓన్లీ మీకు చాలా బ్రీఫ్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఎస్సీఓలో అనేది మీకు ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి. సో మీకు ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైతే మన ఎస్సీఓ అనేది క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. సో మీకు ఆ 2 టాపిక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు రిచ్ స్నిప్పెట్ ఎగ్జాంపుల్ మీకు దొరకలేదు. మామూలు గూగుల్ ఫొటోస్‌లో చూపించాను. ఒకసారి అది కూడా ఒకసారి నేను చూస్తాను. ఈ వెబ్‌సైట్‌కి ఎవరైనా సెర్చ్ చేసుకుంటున్నారో లేదో అనేది. అది కూడా మీకు ఎగ్జాంపుల్ అనేది మీకు టుమారో క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? స్నిప్పెట్ అంటే మీకు టైటిల్ మెటా నెక్స్ట్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ 3 కూడా మనకి గూగుల్ అనేది షో చేస్తుంది కంపల్సరీ. సో ఎందుకు అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దానికి ఇన్ఫర్మేషన్ అనేది ఆ 3 థింగ్స్‌లో కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి. సో అది మనకి స్నిప్పెట్ చూడగానే కింద 2 లైన్స్ చదవగానే సో ఈ వెబ్‌సైట్ దీనికి సంబంధించింది అని చెప్పేసి మనకి ఒక క్లారిటీ రావడానికి గూగుల్ అనేది సో అలా మనం ఇచ్చే ఏదైతే వెబ్‌సైట్ ఉంటుందో దాన్ని అలాగా రీడైరెక్ట్ చేసుకొని సో మనకి స్నిప్పెట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది. సో అందులోనే మనకి రిచ్ స్నిప్పెట్స్ అంటే సో ఏదైతే ఉందో మనకి సో దానికి రివ్యూస్ కానీ ఫొటోస్ కానీ సో అలా మెనీ థింగ్స్ ఏదైనా ఉంటే దాని కింద మనం యాడ్ చేసుకోవడానికి రిచ్ స్నిప్పెట్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఎవ్రీవన్ రెస్పాండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా తర్వాత మీరు ఎస్ఏఓ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అర్థం కాదు అని చెప్పేసి నన్ను అడుగుతున్నాను. సో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఒకసారి మీరు ఈరోజు కూడా ఒకసారి రివైండ్ చేసుకొని
ఏదైతే ఒకసారి రివైండ్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్ ఎలా జనరేట్ అవుతుంది అన్నాను. ట్రాఫిక్ అనేది కూడా మనకి చాలా వేస్లో ట్రాఫిక్ అనేది జనరేషన్ కూడా అనేది ఉంటుంది. అది మనకి ఆర్గానిక్గా డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా నెక్స్ట్ డైరెక్ట్గా సో అలా మనకి ఎనీ వేలో అనేది కూడా మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో ట్రాఫిక్ అనేది జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గూగుల్ అనలైజ్ చేసుకుంటుంది. సో ట్రాఫిక్ అంటే ఎక్కువ మంది విజిటర్స్ చేయడం అని చెప్పేసి మీకు చెప్పాను. సో అలా విజిట్ చేసి మన వెబ్సైట్లో ఎక్కువసేపు ఉన్నందుకు గూగుల్ ఏంటంటే సో ఇది ఇంపార్టెంట్ ఇందులో యూజర్కి సంబంధించి సో మంచి టాపిక్ ఏదైనా కంటెంట్ ఉంది అని చెప్పేసి గూగుల్ అనేది మనకి టాప్ పొజిషన్లో పెట్టడానికి మన వెబ్సైట్కి వెళ్ళి వెంటనే ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి వెంటనే వేరే వెబ్సైట్కి వెళ్తే సో గూగుల్ అనేది సో మిల్లీ సెకండ్స్లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు గూగుల్కి అవి వాళ్ళు ఏమనుకుంటారంటే గూగుల్ బాట్స్ ఈ వెబ్సైట్లో యూజర్కి సంబంధించి సో ఏదైతే టాపిక్ కానీ కంటెంట్ కానీ ఉందో అంత యూజ్ఫుల్గా లేదు. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సో దీన్ని అంత ప్రిఫర్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి టాప్ పొజిషన్లో ఉంచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గూగుల్ బాట్స్ అనేది సో కొంచెం డిలే అనేది చేస్తుంది. సో అలా డిలే చేయకుండా మనం పెట్టే కంటెంట్ కూడా యూజర్కి యూస్ఫుల్గా ఉండేది మాత్రం కంటెంట్ మాత్రమే పెట్టాలి. సో అలా పెడితే మాత్రం మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. గూగుల్ బాట్స్ అనే కోసం చెప్పాను ఇండెక్సింగ్. ఓకే, మీకు రిచ్ స్నిప్పెట్కి నార్మల్ స్నిప్పెట్కి డిఫరెన్స్ అయితే మీకు తెలిసింది కదా. ఓన్లీ త్రీ థింగ్స్ ఉన్న దాన్ని మాత్రమే మనం నార్మల్ స్నిప్పెట్స్ అని చెప్పేసి అని అంటాం. రిచ్ స్నిప్పెట్ అంటే ఏదైతే ఉందో దాని కింద మనం అటాచ్ చేసుకొని కేటగిరీస్ యాడ్ చేస్తామో సో దాన్ని మనం ఏంటి అంటామంటే రిచ్ స్నిప్పెట్స్ అని అంటాం. మనం ఇంకో వేళ కూడా అనొచ్చు స్ట్రక్చర్స్ డేటా ఫార్మేట్ అని చెప్పేసి కూడా అనొచ్చు రిచ్ స్నిప్పెట్స్ని. యా ఓకే. సో రిచ్ స్నిప్పెట్స్లోనే మీకు ఇంకొక టాపిక్ ఉంది. అది అయిపోయిన వెంటనే మీకు నెక్స్ట్ క్లాస్ అది అయిపోయిన వెంటనే మీకు ఎస్సీఓ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్గా మీకు ఇప్పటి వరకు బేసిక్స్ మాత్రమే అయినాయి. సో ఈ బేసిక్స్ తర్వాత మీకు ఎస్సీఓ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎస్సీఎం అవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇది రావాలి అంటే కంపల్సరీ బేసిక్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ ఒకసారి డౌట్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే. ఓకే అయితే థ్యాంక్ యూ.